అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో లక్ష్మి క్యారెక్టర్ మనతో పాటు ఉన్నారు. అండ్ మన బ్యూటిఫుల్ శివాని నగరం. సో ఆమె ఒక సింగర్ కూడా మనందరికీ తెలిసిందే. సో ఈ సినిమాలో ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. హలో అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి, ఎక్కువ ఉమెన్స్ నుంచి, లేడీస్ నుంచి, కాలేజ్ స్టూడెంట్స్ నుంచి, లవ్ ఫెయిల్యూర్స్ నుంచి ఎంత రెస్పాన్స్ వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేశారా? యా అంటే ఖచ్చితంగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే స్టోరీ మీద అంత కాన్ఫిడెంట్ గా ఉండే. బట్ లైవ్ లో చూసేసరికి చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంది అండ్ వెరీ హ్యాపీ. అంటే ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ మా మదర్ వచ్చేసి మా అందరినీ హక్ చేసుకొని ఏడ్చేశారు. సో ఆ రియాక్షన్స్ అన్ని నాకు గుర్తుండిపోతాయి. అంటే ఫస్ట్ ఫిలిం ఎంత కష్టపడ్డాం కదా. సో వెరీ స్పెషల్ మూమెంట్స్. సో బేసిక్ గా చాలా సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ పెడతారు, కానీ అర్థం పర్థం లేకుండా ఉంటాయి. కానీ ఈ సినిమాలో రొమాన్స్ ని కూడా చాలా సున్నితంగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు దుష్యంత్ గారు. సో అవి మీకు ఎన్ని టేక్స్ పెట్టినాయి? యాక్చువల్లీ ఫస్ట్ నేను ఆ సీన్ చేయరని చెప్పాను. అమ్మో నేను చేయను అలాంటివన్నీ, డాన్స్ ఏమన్నా వేస్తాను కానీ ఇంకా చేయను అన్నారు. అది చేసి చూపించారు నాకు. యాక్చువల్లీ సుహాస్ గారు, దుష్యంత్ గారు అది వాళ్ళు ఎనాక్ట్ చేసి చూపించారు. ఇలా ఉంటుందండి, ఏం ఇబ్బంది ఉంటుందండి అని. వాళ్ళని చూసాక నేను నవ్వడం స్టార్ట్ చేశాను. ఎక్కడ అది రొమాన్స్ సీన్ లాగా అనిపించలేదు. అండ్ మేము చేసినప్పుడు కూడా ఎక్కడ వెరీ క్యూట్ అనిపించింది. అది వెరీ ఫనీ, క్యూట్, వెరీ స్వీట్. అంటే ఫస్ట్ టైం ఎలా ఉంటుంది అమ్మాయి అబ్బాయి మధ్యలో ఆ ఇన్నోసెన్స్ అంటారు కదా. సో అది కనిపించింది. యా. అండ్ అసలు ఆ సీన్ రాగానే, ఆ డిప్ప కటింగ్ సీన్ రాగానే పక్కన అందరు అరుస్తుంటే ఓ ఓకే ఓకే వావ్ అనుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. మీ క్యారెక్టర్ లో ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే, వెంకట్ గారు మీ బ్రదర్ క్యారెక్టర్ ప్లే చేసిన క్యారెక్టర్ కి మీకు అది పోలీస్ స్టేషన్ లో వెళ్ళి శరణ్య గారు తంతారు కదా కాళ్ళతో. విజిల్స్ ఆ సీన్ కి. అమ్మాయిల్ని అమ్మాయిలు అలా కొడుతుంటే ఎందుకు అంత ఆనందం అమ్మాయిలకి? అయ్యో అదేంటి అలా అడిగేశారు. అమ్మాయిలే విజిల్ వేస్తున్నారు థియేటర్ లో. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ చాలా వెయిట్ చేసిందండి. తను పద్మ క్యారెక్టర్ ఏం జరిగినా, ఎంత ట్రామా జరిగినా మనము ఏది తప్పుగా చేయకుండా ప్రాపర్ గా లీగల్ గానే వెళ్దాము, పోలీస్ స్టేషన్ వెళ్దాము అనే టైప్ లో ఉండింది. బట్ అది దాటాక ఒక లిమిట్ ఉంటుంది కదా, సాచురేషన్ పాయింట్ ప్రతి ఒక్కరికి. అండ్ ఆ క్యారెక్టర్ అలా రియాక్ట్ అవ్వడం ఆడియన్స్ చాలా ఎందుకు కనెక్ట్ అయ్యారంటే దే వర్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. సో అది క్లిక్ అయింది అనమాట. అలా. సో మీరు దొంగతనంగా అలా సుహాస్ గారితో కలవడానికి చాలా రకాలుగా స్టంట్లు చేస్తారు సినిమాలో, లవర్ తో కలవడానికి. అలా రియల్ లైఫ్ లో ఏమైనా స్టంట్లు జరిగినాయా? లేదండి, నేను కాలేజ్ నుంచి బంక్ కొట్టాలన్నా ఇంట్లో కాల్ చేసి వెళ్తున్నానమ్మా అని చెప్పి మరీ వెళ్ళేదాన్ని. దాన్ని బంక్ అనరండి, పర్మిషన్ అడగ. మా అమ్మ అదే అనింది, దాన్ని బంక్ అనరు నాన్న, దాన్ని చెప్పి వెళ్ళడం ఉంటుంది. సో యా అంతే. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో మీరు చచ్చిపోతారేమో అనుకున్నాను. ట్విస్ట్ ఏంటంటే ఇంకోలా జరిగింది. సో అది ఇప్పుడు నేను స్పాయిల్ చేయదలుచుకోవటం లేదు. చాలా మంది ఈ ఆత్మగౌరవం, అదే ఆత్మాభిమానం అండ్ అహంకారం, సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఒక మంచి డ్రైవ్ అయితే ఇచ్చారు దుష్యంత్ గారు. అందులో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లక్ష్మి క్యారెక్టర్ మీరు చేశారు కదా. సో ఫ్యూచర్ లో మీరు చేయబోయే క్యారెక్టర్లు ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ చేయాలని ఉందండి. జస్ట్ ఐ వాంట్ డూ ఫిలిమ్స్ దట్ నేను కూర్చొని చూసినప్పుడు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ రావాలి అండ్ నేను ఎంజాయ్ చేయాలి. ఓకే ఐఎమ్ డూయింగ్ గుడ్ జాబ్ అనిపించాలి. సో యా. మీ వోకల్స్ తో మేము మా ప్లేలిస్ట్ లో వినే రోజు ఎప్పుడు వస్తుంది? త్వరలో. యాక్చువల్లీ ఏదన్నా సినిమా ఆఫర్ వస్తే సింగర్ గా, అందులో బ్రేక్ వస్తే అందులో కూడా బ్రేక్ ఇద్దాం, అందులో కూడా పాడేద్దాం. సో అందరు రెడీగా ఉండండి, ఆవిడ బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు రీసెంట్ గా నాకు ఇచ్చిన ఒక బైట్ లో అది యమునా 30లో సాంగ్ పాడారు. సో అది మీరని తెలుసు అందరికి. సో ఆ రీచ్ మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్లీ ఐ డ్రీమ్స్ అండ్ దేవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పోస్టింగ్ దట్ రీల్. అసలు నేను అనుకోలేదు మీరు అలా అడుగుతారని. నాకు భయం వేసింది ఫస్ట్. ఒక 2 seconds పాజ్ అయిపోయాను, అయ్యో ఇప్పుడు ఏంటి పాట అడిగేసారు ఈయన అనేసి. బట్ అది నాకు చాలా ఫేవరెట్ సాంగ్ అండి. నాకు రజనీకాంత్ గారి ఫేవరెట్, నాకు ఆయన ఫేవరెట్ అనమాట, ఫేవరెట్ యాక్టర్. సో నాకు పాట అనగానే ఇంకేం పాడాలో అర్థం కాక ఆ పాట పాడేశాను. సో యా. అండ్ అందరూ నాకు ఇన్స్టాగ్రామ్ లో అది ఫార్వర్డ్ చేసి ఎంత బాగా పాడావు అన్నారు. సో అది అప్రాక్స్ 25 lakhs వెళ్ళింది. అవునా? 25 lakhs మంది మీ వోకల్స్ ని విని ఎంజాయ్ చేసి 1 lakh likes, 95,000 షేర్స్. వ్యూ ఆల్సో రీల్ వ్యూసే 25 lakhs. ఓ
వావ్ వావ్. అంటే మీకు ఒక సింగర్ గా యాక్టర్ గా కంటే సింగర్ గా ఉంది అంటే ఇంకా చూడని వాళ్ళకి తెలియదు మీరు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అని. సో రెండిట్ల మీద మీకు ఏది ఇష్టం? మ్యూజిక్ అంటే ఇష్టమా లేదంటే యాక్టింగ్ అంటే ఇష్టం? ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆర్ట్ అండి. మీరు ఐ కాంట్ చూస్ బిట్వీన్ టూ. బట్ యాక్చువల్లీ మీరు అన్నారు కదా ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉందని. స్టార్ క్యారెక్టర్ కావాలా? ఒక మంచి సింగర్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది కదండి. ఐ కెన్ సింగ్ ఆల్సో ఫర్ మై సెల్ఫ్. వెరీ సూన్ ఇట్ విల్ కమ్. ఎస్, లెట్స్ మేనిఫెస్ట్. అండ్ అంబాజీపేట గురించి ఆడియన్స్ కి మీరు ఏం చెప్తారు? ఆడియన్స్ కి నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదండి. ఎందుకంటే మీరు టీజర్ నుంచి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రిలీజ్ దాకా ప్రీమియర్స్ దాకా మీరు చూపించిన లవ్ ట్రెమెండస్, చాలా ఎక్కువగా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అందరితో కలిసి మా సినిమా మీ దగ్గర ఉన్న థియేటర్లో వెళ్ళి చూడండి. ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు, చాలా రిలేట్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. మేడం మీకు బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే తెలుసా? యా, అంటే అక్కడెక్కడో పక్షి ఎగిరితే ఇక్కడ తుఫాన్ పడుతుందని. సో ఇంకొక హమ్మింగ్ బర్డ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది మేడం. బేసిక్ గా నేను రెడ్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్దాం అనుకున్నాను. శివాని గారు కూడా అదే వేసుకొని వస్తారో అనుకున్నాను మనసులో. కోఇన్సిడెంటల్లీ అది మ్యాచింగ్ అయింది. ఓ ఎస్, కనెక్షన్ కొంచెం స్ట్రాంగ్ అనిపించింది నాకు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.